ఫ్రెండ్స్, మనం ఏ యాప్లో అయినా సరే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మినిమం 2% నుంచి 3.5% ఛార్జెస్ కట్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ₹2,000 నుంచి ₹3,500 దాకా మీకు ఛార్జెస్ కట్ అవుతాయి. బట్ ఈ వీడియోలో నేను చెప్పే ఒక చిన్న టిప్ ఫాలో అయ్యి మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ఫ్రీగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీకు పనికొచ్చే వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఆ వీడియోలు మిస్ కావద్దంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వచ్చినట్లయితే నేను ఇప్పుడు ఒక యాప్ని యూజ్ చేసి మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్ చెప్పబోతున్నా. సో ఆ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఆ లింక్ పైన క్లిక్ చేసి అయినా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేకపోతే మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటే ప్లే స్టోర్, లేకపోతే మీది యాపిల్ ఐఫోన్ అనుకోండి, యాప్ స్టోర్ ఓపెన్ చేసి గోపైసా అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న యాప్ వస్తుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీరు కింద గ్రాబ్ ఆఫర్ అని ఉందా దానిపైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది. అంటే మీ మెయిల్ ఐడితో డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, లేదా మీ మొబైల్ నెంబర్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ లాగిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫై చేసుకున్నారంటే మొబైల్ నెంబర్తో కూడా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. హోమ్ పేజ్లో వచ్చేసి మీకు పైన సెకండ్ ఆప్షన్ ఇన్స్టంట్ మనీ అని చూసిర్రా, ఇన్స్టంట్ మనీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఓకే లెట్స్ గో పైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అనేది అలో చేసేయండి. మీ మొబైల్లో 2 సిమ్లు కనుక్కున్నాయి అనుకోండి, ఏ సిమ్ కార్డ్ని మీరు రెగ్యులర్గా వాడతారో ఆ సిమ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ పేరు ఎంటర్ చేయండి. మీరు ఎవరికైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ పేరు కాదు, మీ పేరు ఎంటర్ చేసి మీ పాన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ పే వయా క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఉంది చూసిర్రా, అక్కడ ఆరో మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత ట్యూషన్ అని చెప్పుంది కదా, ట్యూషన్ ఫీ అని, ఆ ట్యూషన్ ఫీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ క్రెడిట్ కార్డులో నుంచి బ్యాంక్ అకౌంట్కి ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడం కోసం ఒక ₹30,000 ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నా. సో ₹30,000 ఇక్కడ ఎంటర్ చేసిన, కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నా. తర్వాత రిసీవర్ ఫుల్ నేమ్, అంటే మీరు ఈ డబ్బుల్ని మీ క్రెడిట్ కార్డుల నుంచి ఈ డబ్బుల్ని ఎవరి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవ్వదు. అట్లాంటి ఆప్షన్ లేదు. కావాలంటే మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్రదర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మీకు పంపించమనండి ఫోన్పేల తర్వాత. లేదంటే మీ వైఫ్ అకౌంట్కి, మీరు లేడీస్ అయితే మీ హస్బెండ్ అకౌంట్కి, మీ ఫాదర్ అకౌంట్కి, మదర్ అకౌంట్కి, ఫ్రెండ్ అకౌంట్కి, ఎవరికొకరికి పంపించుకోవచ్చు. కానీ మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి అంటే పాసిబుల్ అవ్వదు. తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబర్, ఇప్పుడు మీరు ఎవరిదైతే పేరు ఎంటర్ చేసిరో, డీటెయిల్స్ ఎంటర్ చేసిరో వాళ్ళ అకౌంట్ నెంబర్ ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి. సెకండ్ బాక్స్లో కూడా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. థర్డ్ బాక్స్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యొక్క IFSC కోడ్ ఎంటర్ చేయండి. ఫోర్త్ బాక్స్లో వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ కూడా కావాలి. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీకు డాటా మొత్తం వస్తుంది. మీరు అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, ₹30,000 చేయాలనుకుంటున్నారు. 30,000కి 2% ట్యాక్సెస్, ఇందాక నేను చెప్పిన కదా ట్యాక్స్ పడుతుందని చెప్పేసి ఆ 2% ఛార్జ్ కూడా పడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. సో అక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. ప్రాసెసింగ్ ఫీ అనేది ₹600 పడుతుంది. 30,000కి ₹600 అంటే 2%, అంటే 10,200 చొప్పున ₹30,600 ఛార్జ్ పడుతుంది. దానికి 18% GST, 600కి 18% అంటే ₹108. టోటల్గా ₹30,708 మన కార్డుల నుంచి ఇప్పుడు కట్ అవుతుంది మనం 30,000 ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తా, ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడం అని చెప్పిన కదా. ఎట్లా అంటే ఇక్కడ అప్లై కూపన్ అని చెప్పేసి ఉందా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ ఎంటర్ చేయడానికి ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన చూడండి, కింద ప్రొవైడ్ చేస్తా, సైడ్కి కూడా ప్రొవైడ్ చేస్తా. ఆ కూపన్ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. అస్సలు మిస్టేక్ చేయకండి. మిస్టేక్ చేస్తే మీకు ఫ్రీగా ట్రాన్సాక్షన్ అనేది కాదు. ఆ కూపన్ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి. పక్కన అప్లై బటన్ ఉంది కదా, అప్లై పైన క్లిక్ చేసినట్లయితే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి కూపన్ అప్లైడ్ అని చెప్పి వస్తుంది. సో ఈ పాపప్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఒకసారి ప్రాసెసింగ్ ఫీ చెక్ చేయండి. ఇంతకుముందు ప్రాసెసింగ్ ఫీ ₹600 ఉండే కదా, ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీ అనేది ₹300 అయింది. అంటే 50% డిస్కౌంట్ అయింది. ఆ ₹300కి GST కూడా తగ్గింది, ₹54 అయింది, ₹108 ఉండే. సో టోటల్గా ఇప్పుడు ఎంత ఎక్కువ కడుతున్నాం మనం, ₹30,354 ఎక్కువ కడుతున్నాం. అన్న ఫ్రీ అన్నావు కదా, మళ్ళీ 354 ఎక్కడికి వెళ్ళి వచ్చిందని మీకు డౌట్ వస్తుంది. ఈ ₹300 కూడా మీకు వాపస్ వస్తుంది. ఎట్లా అనేది నేను మీకు ఇప్పుడు ముందు చెప్తా, అది కూడా. సో వర్రీ అవ్వకండి. సో ఇప్పుడు ఏం చేస్తారనంటే మీకు ఈ కూపన్ కోడ్ అనేది అప్లై అయిన తర్వాత అమౌంట్ అనేది తగ్గింది కదా, కింద ప్రొసీడ్ టు సెండ్ 30,000
354 అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ పేమెంట్ చేసే పేజ్కి అయితే వెళ్ళిపోతారు. ప్రొసీడ్ టు పే అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ మరొకసారి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసి ఓటీపీ గిట్ల వస్తే ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత కార్డ్స్, మనం క్రెడిట్ కార్డ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి కార్డ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ కార్డ్ నంబరు, కార్డు యొక్క ఎక్స్పైరీ మంత్, ఇయర్ ఎంటర్ చేయండి. బ్యాక్ సైడ్ సివివి ఉంటుంది కదా, ఆ సివివి కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఒకవేళ హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డు ఉందనుకోండి, మీకు ఎక్స్ట్రాగా 1.5% కార్డులో క్యాష్ బ్యాక్ వస్తుందని చూపిస్తారు. ఇక్కడ ఆల్రెడీ పైన పాపప్ వస్తుంది చూడండి ఒకటి. మీ దగ్గర ఒకవేళ టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే ఈ క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కూడా ఎక్స్ట్రాగా 1.5% మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసిన, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్రూవల్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కార్డుకి. ఇక్కడనే కాదు, మీరు ఆ కార్డుని వాడుకొని ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా మినిమం 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి కార్డుకి సంబంధించి. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత నేను ఐకార్డ్స్లో టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు సెపరేట్ వీడియో చేసి పెట్టిన, ఆ వీడియో లింక్ ఐకార్డ్స్లో ఇస్తే ఒకసారి అవసరం అయితే చెక్ చేయండి. సో మీ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ కార్డు సేవ్ చేసుకుంటారా లేదని అడుగుద్ది. సేవ్ చేసుకుంటా అంటే సెక్యూర్ అని ఎంటర్ చేయండి, లేకపోతే మేబీ లేటర్ అని ఎంటర్ చేసేయండి. సో మీ కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ సబ్మిట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మీ కార్డు నుంచి అమౌంట్ అనేది కట్ అవుతాయి. తర్వాత వీళ్ళు ఇక్కడ 48 అవర్స్ అనేది టైం పెడతారు. కాకపోతే 48 అవర్స్ టైం అనేది మ్యాక్సిమం పట్టదు. మీరు ఎగ్జాంపుల్గా ఈరోజు ఈవినింగ్ 6 లోపు కనుక సాయంత్రం 6 గంటల లోపు కనుక ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఈరోజే 8 గంటల లోపు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పేసి ఎవరైతే ఈ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు సాయంత్రం 6 తర్వాత ట్రాన్సాక్షన్ చేసిరు అనుకోండి, రేపు నెక్స్ట్ డే మార్నింగ్ 11 లోపు మీకు ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కంప్లైంట్స్ రాకూడదు అని చెప్పేసి వీళ్ళు మినిమం ఇక్కడ 48 అవర్స్ అనేది పెట్టిర్రు. బట్ మ్యాక్సిమం అంత టైం తీసుకోరు. అండ్ ఇంకొకటి చెప్తున్నా, మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీకు ఏవైనా ప్రాబ్లం వచ్చినా కానీ డైరెక్ట్గా వీళ్ళని యాప్లోనే సపోర్ట్ తీసుకోవచ్చు. పైన హెల్ప్ అనేది చూసిర్రా, హెల్ప్ పైన క్లిక్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఏజెంట్తో చార్జ్ చేయొచ్చు. ఇట్లా ఇందులో సపోర్ట్ కూడా బెటర్ ఉంది. అండ్ మీకు హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. తర్వాత హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కింద పేమెంట్ ఇన్ ప్రాసెస్ అని చెప్పి ఉంది చూసిర్రా, దానిపైన క్లిక్ చేశారంటే మీరు ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్, ఇప్పటివరకు చేసిన అన్నీ కూడా వస్తాయి. సో అక్కడ 30,000 ట్రాన్స్ఫర్ చేసినాం చూసిర్రా, దానిపైన క్లిక్ చేస్తారంటే మీ ట్రాన్సాక్షన్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఇది కంప్లీట్ వీడియో. అండ్ ఇందాక నేను చెప్పిన కదా 300 రూపాయలు కూడా మళ్ళీ వాపస్ వస్తాయని చెప్పేసి, ఆ 300 రూపాయలు ఎప్పుడు వాపస్ వస్తాయంటే ఈ ట్రాన్సాక్షన్ ఇప్పుడు సక్సెస్ అవుతుంది కదా, సక్సెస్ అయిన తర్వాత మీకు 300 రూపాయల కూపన్ అనేది ఈ యాప్లో యాడ్ అవుతుంది. మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా కూపన్. మీకు 600 రూపీస్ ప్రాసెసింగ్ ఫీలో 300 అనేది నేను ఇచ్చిన కూపన్ కోడ్ ద్వారా డిస్కౌంట్ అయింది. అండ్ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిన తర్వాత మిగతా 300 కూడా మీకు కూపన్ రూపంలో వాపస్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఎంత కట్టినట్టు అంటే ఫ్రీగా ట్రాన్సాక్షన్ అయినట్టు. మీకు ఈ 300 రూపీస్ నువ్వు ఏం చేసుకోవచ్చు అని అంటే, నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ మంత్లో మీకు డబ్బులు అవసరం ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. నెక్స్ట్ మంత్ లేకపోతే తర్వాత మంత్ మళ్ళీ మీకు అవసరం పడతాయి చూసిర్రా, అప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఈ కూపన్ వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఒక 15,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు అనుకోండి క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి, 15,000 రూపాయలకి 2% అంటే ఎంత, 300 రూపాయలు. ఆ 300 రూపాయల దగ్గర ఈ కూపన్ కూడా అప్లై చేసిరు అనుకోండి, మీరు అక్కడ ₹1 కట్టకున్నా కానీ జస్ట్ ఆ 15,000 రూపాయలు మీ కార్డులో నుంచి కట్ అవుతాయి. మీకు 15,000 రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్కి డిపాజిట్ అవుతాయి. సో అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఇప్పుడు చెప్పినట్టు కింద కమెంట్ చేయొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే రిలేటెడ్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకునే దాంట్లో కానీ, మీ సిబిల్ స్కోర్ గురించి కానీ, పర్సనల్ లోన్స్ గురించి కానీ, హోమ్ లోన్స్, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాతో డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. కాల్ మీ ఫర్ యాప్ ఐడి నుంచి మీరు నాకు కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా నాతో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. సో ఉంటా, మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.